భారతదేశ సైనికులకు అండగా జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో చర్చ్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బి తాండ్రపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న చర్చిలో జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు పాస్టర్ రవికుమార్ ప్రత్యేక ప్రార్థనలు చేసి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ బాప్టిస్టు సంఘాల ఆధ్వర్యంలో సైనికుల రక్షణ కోసం ప్రతి చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేయాలని విప్ జారీ చేశామని అన్నారు. భారతదేశం సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు. పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల ఆత్మకు శాంతి కలగాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, క్రిస్టఫర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన భారతదేశంలో జరుగుతున్న దాడుల వెనుక ఈరోజు మన క్రైస్తవ సంఘాలలో ఒక విప్పు జారీ చేయడం జరిగినది. బాప్టిస్ట్ సంఘాల ద్వారా, అనేక మిషనరీ ద్వారా ఏమని విషయం తెలపరిచామంటే, భారతదేశం క్షేమం కొరకు అన్ని మందిరాలలో ప్రార్థించి భారతదేశం రక్షణ కొరకు మనము క్రైస్తవులు ప్రతి ఒక్కరూ మనం ప్రార్థనలో గడపాలని చెప్పి ఆ యొక్క సంఘాలలో ఈరోజు అనేక సంఘాలలో ప్రార్థించినాం. ఈ కర్నూలు ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కూడా ఈ భారతదేశం కొరకు ప్రార్థన చేసి ఉన్నారు. ఎందుకంటే ఈరోజు సైనికులు అనేకంగా మనకు మరణించి ఉన్నారు. వారికి సంఘీభావం తెలపరచడం కొరకు సైనికులు, సోల్జర్స్ మనకు ఈరోజు మన భారతదేశంలో కాపుదల ఉండి మన భారతదేశాన్ని రక్షణ మార్గంలో నడిపిస్తున్న సైనికులు ఈరోజు చనిపోయినందుకు వారికి కుటుంబాలకు ప్రార్థన ద్వారా వారికి నిరాశ మేము తెలపరుస్తున్నాము. ఈ సంఘం ద్వారా అనేక కార్యక్రమం జరిగిస్తున్నాం. భారతదేశంలో మేము ఒకటే చెబుతున్నాం, శాంతి సమాధానంతో భారతదేశంలో ఉన్న అనేక ప్రపంచ దేశాలు కూడా భారతదేశంలో ఉన్న లౌకిక దేశం ఏ దేశంలో లేదు. మనకున్న జెండాలో కూడా మనకు కుల మతం లేకుండా క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఈ జెండాలు ఎగరగానే మనమంతా కలిసిగా భారతదేశంలో ఎవరు మతాన్ని వారు చక్కగా సేకరించుకుంటూ వారి మతాన్ని గౌరవించుకుంటూ మన భారతదేశంలో ఉంటున్నాం. కొంతమంది మన భారతదేశంలో ఉగ్రవాదుల యొక్క దాడిలో చనిపోయినటువంటి వారిని, వారి ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను. నేటి దినాల్లో ఒక మనిషిగా బ్రతకకుండా కులం పేరుతో, మతం పేరుతో దాడులు జరుపుతూ నిజంగా మన భారతదేశంలో జరిగినటువంటి ఆ ఉగ్రవాదుల దాడి ద్వారా మరి అనేకులు విధవరాళ్ళు అయిపోయారు, తండ్రి లేని పిల్లలైపోయారు. మన భారతదేశంలో ఆ యొక్క మరణం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి బాధ కలగజేస్తుంది. మరి బి తాండ్రపాడు ద్వారా, సంఘం ద్వారా, మా మినిస్ట్రీస్ ద్వారా వారి కుటుంబాలకి మేము సంతాపం తెలియజేస్తున్నాం, సమాధానం కలగాలని తెలియజేస్తున్నాం. మా వంతుగా మేము కూడా సపోర్టుగా ఉండాలి, మన భారతదేశాన్ని మనం రక్షించుకోవాలి, మనం కాపాడుకోవాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం.